హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మండే. నాకు భరత్‌కి ఇద్దరికీ ఆఫీస్ ఉంది. ఐషానికి హాలిడే స్టార్ట్ అయిపోతున్నాయి. సో, అందుకే డే ఇంకొంచెం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి బిఫోర్ 8:00 కుకింగ్ అంతా కంప్లీట్ చేసేయాలి అని చెప్పి చాలా మార్నింగే లేసేసి కుకింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ కర్రీ చేసి పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను కర్రీ చేయడానికి ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ చాప్ చేసుకోవడానికి ఈ చాపర్ వాడుతున్నా. అది నేను ఆగ్రోమెక్‌లో తెచ్చుకున్నా ఇండియా నుంచి. బికాస్ నేను ఇక్కడ అమెజాన్‌లో కూడా కొన్నా కూడా ఊరికే పోతది నా దగ్గర. మనకి ఇక్కడ చాలా తక్కువకి వచ్చేస్తది కదా అని చెప్పి తెచ్చుకున్నాను. అండ్ చాలా ఫాస్ట్‌గా, ఈజీగా అయిపోతది. చాలా చిన్నగా చాప్ చేసేయొచ్చు దీంతో. అండ్ వచ్చేసి నేను ఎగ్ డ్రాప్ కర్రీ చేస్తున్నా. ఇది ఐషానికి చాలా ఇష్టము. తనకు ఎగ్ పులుసు కన్నా ఎగ్ డ్రాప్ కర్రీ అయితే తన ఫేవరెట్. మనం బయట కొనం, బ్రౌన్ కొంటాం. అండ్ నాకు కామన్‌గా వచ్చే ఇంకొక క్వెషన్, మీరు పాన్స్ ఏమి సజెస్ట్ చేస్తారు? ఏ పాన్స్ అయితే మంచిగుంటాయి అని చెప్పి నేను కాస్ట్ ఐరన్, స్టీల్, హెక్స్‌క్లాడ్ అండ్ ఇప్పుడొచ్చేసి అవర్ ప్లేస్ ఇవన్నీ వాడుతూ ఉన్నాను. చాలా మంది ఏం చెప్తారంటే హెక్స్‌క్లాడ్ బెటర్ ఇండియన్ కుకింగ్‌కి అని చెప్పి. అండ్ ఈ ఆర్ ప్లేస్ వచ్చేసే వరకు కొద్దిగా డెలికేట్ ఉంటాయి అట్లా అని చెప్పి. సమ్‌హౌ నాకైతే ఆర్ ప్లేస్ పాన్సే నచ్చాయి హెక్స్‌క్లాడ్ కన్నా కూడా. బిర్యానీ అలా అయితేనే నేను హెక్స్‌క్లాడ్ వాడుతున్నా. రెస్ట్ అన్ని కర్రీస్ కూడా ఆర్ ప్లేసే వాడతాను. ఇంకా కొన్ని కొన్ని కర్రీస్‌కి కింద అంటుకుపోవు అనుకున్న వాటికి స్టీల్ వాడతాను. ఆమ్లెట్ అయితే ఓన్లీ కాస్ట్ ఐరన్‌లోనే వాడతాను. ఇది నా పాన్స్‌దయితే. కర్రీ అయిపోయింది. అండ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం పచ్చడి ప్రిపేర్ చేసి పెట్టుకున్న. కొబ్బరి అండ్ పుట్నాలు వేసేసి దోస బ్యాటర్ అయితే ఈ మధ్య రెగ్యులర్‌గా పెట్టుకుంటున్నాను. భరత్‌కి పొంగనాలు చాలా ఇష్టం. తనకి బిఫోర్ మా పెళ్లి అప్పుడు తనకసలు తెలీదు పొంగనాలు అంటే. మా ఇంట్లోనే తనకు అలవాటయింది. తనకి చాలా ఇష్టం. నాకు పొంగనాలు చేసి పెట్టు అని చెప్పి చెప్పాడు. ఇంక అందుకే పొంగనాలు వేసేస్తున్నాను. ఫస్ట్ ఒక్క పచ్చిమిరపకాయ వేసి పడతాను ఐషానికి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఇన్స్టెంట్ పాట్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. లైక్ ఎనీ అదర్ ఇన్స్టెంట్ పాట్ ఇది కూడా సేమే. ఓన్లీ థింగ్ అది నాకు పాడవ్వలేదు. బట్ జస్ట్ కొద్దిగా చిన్నది తీసుకోవాలి అని చెప్పి ఫ్రమ్ 6 క్వార్ట్స్ నేను 4 క్వార్ట్స్ని అప్గ్రేడ్ చేసుకున్నా అంతే. అంతకు మించి ఏం లేదు. అండ్ రెస్ట్ దీంట్లో అన్ని ఫంక్షన్స్ మనం యోగట్, సాటే, స్లో కుక్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా క్యాస్ట్ ఐరన్ పానే. ఫస్ట్ ఒక్కసారి అలా అంటుకుపోతుంది కానీ రెస్ట్ మీరు వాడుతూ ఉన్న కొద్దీ మంచిగా ప్రాపర్గా సీజనింగ్ చేసుకుంటే మీకు మనకు ఏమంటారు నాన్ స్టిక్ ఎలా వర్క్ అవుతుందో ఇది కూడా అలాగే వర్క్ అవుతాయి. నా పొంగనాల పాన్, దోశ పాన్, ఆమ్లెట్ పాన్ ఇవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్ చాలా మంచిగా వర్క్ అవుతాయి. భరత్ నాకు ఇట్లా నువ్వుల లడ్లు ఉంటాయి కదా అవి చేసి ఇమ్మన్నాడు. సో అందుకే చేస్తున్నా. యాక్చువల్‌గా ఇక్కడ కొనుక్కున్నా కూడా అంత ఆయిల్ ఏమి ఉండదు. నువ్వుల్లో మనకి ఇండియాలో అసలు చేస్తే ఎంత ఆయిల్ వస్తది. నాకు చాలా ఇష్టం. ఇవి కూడా మంచిగా ఉంటాయి. అండ్ ఫుల్ ఆఫ్ కాల్షియం. పిల్లలకు కూడా మంచివి అని చెప్పి చేస్తున్నా. బట్ స్టిల్ అంత ఆయిల్ ఏమి ఉండదు ఎంత మిక్సీ చేసినా. అందుకే నేను కొద్దిగా డ్రై కోకోనట్ కూడా యాడ్ చేస్తా. అట్లీస్ట్ ఇట్లా బైండింగ్‌కి హెల్ప్ అవుతది అని చెప్పి. మంచిగా వేగాయి. అస్సలు ఆయిల్ లేదు దీంట్లో. జస్ట్ ఏదో ఇట్లా హస్క్ లాగా అయిపోయింది. జస్ట్ పౌడరే అయింది. నేను ఇంకా కొంచెం గీ కూడా యాడ్ చేసా బైండ్ అవుతుందేమో అని చెప్పి. లేదు,
మీకు ఏమైనా ఇట్లా యూఎస్లో మంచి నువ్వులు ఐ మీన్ ఇట్లా ఆయిల్ ఉన్న నువ్వులు అట్లా తెలిస్తే బ్రాండ్ చెప్పండి, నేను సరే తెచ్చుకొని ట్రై చేస్తాను. ఇంకో బాక్సింగ్ అయిపోయింది, అన్ని పనులు అయిపోయాయి. అండ్ ఇప్పుడు బయటికి కూడా వెళ్దాం అనుకుంటాం. ఇది మొత్తం హాలిడే వీక్ కదా, సో తను ఇంట్లో ఉంటుంది. బోర్ కొట్టకుండా ఈవినింగ్ 5 వరకు అంతా వర్క్ ఫినిష్ చేసేసుకొని 5 తర్వాత ఎక్కడికో దగ్గరికి తిప్పుదాం అనుకున్నాం. అండ్ ఈ రోజు అయితే మెయిన్ ఈవెంట్, ఏదో టైట్స్ టాప్ అట్లా తీసుకొని రెడీ అయిపోదాం అనుకుంటే అది కాస్త అలా అయిపోయి ఐషాని ఒక కపుల్ ఆఫ్ డ్రెస్సెస్ మార్చి తను నన్ను ఇట్లా ఇన్స్పైర్ చేసింది, నువ్వు కూడా మంచిగా రెడీ అయ్యారా అమ్మ అని చెప్పి. సో నేను నా అవుట్ఫిట్ అట్లా పిక్ చేసుకున్నాను. మై స్కర్ట్ ఈస్ ఫ్రమ్ ఆల్బర్ట్ ది స్టేట్. అండ్ ఈ పైన టీ షర్ట్ వచ్చేసి నేను క్వెన్స్ లో పర్చేస్ చేసాను. చాలా కలర్స్ తీసుకున్నాను నేను క్వెన్స్ లో, ఇట్లా అన్ని కలర్స్ ఆఫ్ టీ షర్ట్స్. నీకు నచ్చిందా నా డ్రెస్? బట్ నా కూతురు బీచ్ వెకేషన్కి వెళ్తుంది. నేను ఎప్పుడైనా ఫ్లోరిడా కోసం తెప్పించా ఈ డ్రెస్, మేడం ఇప్పుడు వేసుకుంది. ఇది కాదు కదా, ఇంకో పింక్ డ్రెస్. ఇదేనా నేను ఫ్లోరిడా కోసం పర్చేస్ చేసింది? భరత్ ఇదే ఇదా భరత్? నేను సరే దానిపైన జీన్స్ జాకెట్ వేసుకోకపోతే చలి పుట్టింది నీకు, ఓకేనా? మంచిగా ఉందా భరత్? ఈ బ్యాగ్ ఇట్లా సెట్ అయిందా? మంచిగా ఉంది. సో ఇదంతా సెటిల్ ఉంది కాబట్టి ఇది కొంచెం డార్క్ కలర్ పాపప్ అవుతుంది. అండ్ ఈ బ్యాగ్ నేను లూలు లెమన్ లో పర్చేస్ చేసా. అండ్ ఇది సేల్ లో కూడా ఉంది. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఒక 2 years నుంచి అట్లా అనుకుంటున్నా తీసుకుందాం అని చెప్పి. సంహౌ ది అదర్ వేరే బ్యాగ్లు కొంటున్నా కానీ ఇది తీసుకోలేదు. ఇది అరౌండ్ $45 అలా పడింది నాకు, $75 అట్లా ఉన్నది. ఎవ్రీడే ఇట్లా యూస్ కి చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ చాలా రూమ్ కూడా ఉంది, మీ స్టఫ్ అంతా కూడా మంచిగా సరిపోతుంది. నా కార్డ్స్, గింబల్, లిప్ బామ్ అన్ని పడతాయి. బాగుంది. అండ్ ఐషానికి కూడా నచ్చిందంట ఈ సైజ్. నేను వేసుకోవచ్చు, నువ్వు వేసుకోవచ్చు అని చెప్పింది. ఇట్లా కూడా జస్ట్ చాలా కొంచెము చాలా మంచిగా కలర్ వస్తుంది. ఇది ఈ బ్లష్ చాలా బాగుంది అండ్ వెరీ సటిల్, చాలా న్యూట్రల్ గా కూడా ఉంటుంది. ఏం వేసుకున్నా, జస్ట్ బ్లష్ యాడ్ చేసుకున్నా. అండ్ లిప్స్టిక్, పౌడర్ కూడా అంత ఏమీ అవసరం లేదు, నా స్కిన్ ఏమంత ఆయిలీగా అట్లా ఏం లేదు. ఓకే, సో ఈ లిప్స్టిక్ వచ్చేసి చార్లెట్ తిల్బరీ అండ్ గ్రేస్ఫుల్లీ పింక్. చాలా మంచిగా ఉంటుంది ఇండియన్ స్కిన్ టోన్స్ కి. చాలా మన సారీస్ అయినా, ఇండియన్ వేర్, అట్లా ఎనీథింగ్, ఎనీ సెటిల్ అవుట్ఫిట్ కి చాలా మంచిగా అనిపిస్తుంది ఈ కలర్. ఓకే, నేను రెడీ అయిపోయా, వెళ్దామా? చడా, మేము డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ అని చేస్తాం. ఐషాని డ్రెస్ చేంజ్ చేసుకుంది, సో తనకి కంపెనీ ఇవ్వాలని చెప్పి నేను కూడా చేంజ్ చేసేసుకున్నాను. అండ్ మీరు ఇట్లా టైట్స్ అడుగుతూ ఉంటారు కదా, నేను ఎప్పుడు లూలు లెమన్ లో పర్చేస్ చేయలేదు. నేను డిఫరెంట్ బ్రాండ్స్ ట్రై చేశా, కానీ మొన్న తినని జిమ్నాస్టిక్స్ కి తీసుకెళ్ళినప్పుడు పక్కనే ఉంటుంది, జస్ట్ గో ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. సో నేను అక్కడ ఒక బ్లాక్ కొనేసుకుని అక్కడ నేవీ బ్లూ లేకపోతే ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్నాను. చాలా కంఫర్ట్ ఉంది, చాలా బాగుంది అసలు. అంతకుముందు ఎప్పుడో నేను చూసాను కాస్కోలో ఇట్లా లూలు లెమన్ డూప్ సెల్ చేస్తున్నారు అని చెప్పి. నేను కాస్కోలో కొనుక్కున్నాను లెగిన్స్, బట్ మనకు ఇక్కడ అది ఆ ఫిట్ ఉండదు. మీరు ఇట్లా కూర్చున్న వెంటనే లెగిన్స్ మొత్తం కిందికి వెళ్ళిపోతాయి. బట్ ఇది నేను అట్లా కూడా ట్రై చేశాను. మీరు లెగిన్స్ కొనుక్కునేటప్పుడు ఫస్ట్ మేక్ షూర్ మీరు వేసుకున్నాక ఇట్లా కూర్చునేటప్పుడు, ఇట్లా లేసినప్పుడు అంతా కూడా ఫిట్, మనం వేసుకున్నప్పుడు ఎలా ఉంటే అలాగే ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో నేను అది ట్రై చేశాను, అనుకున్నా ఓకే ఇది లూలు లెమన్ డూప్ కాదు, ఇలా అయిపోతుంది అని చెప్పి. మంచిగా ఉందా? వెళ్దామైనా లెట్స్ గో. అంతే కదా, ఐషాని మార్చుకుంటే అమ్మ కూడా మార్చుకుంటది కదా, సేమ్ ఉండాలి కదా మరి ఇద్దరము. పద ట్రేడర్ జోస్ లో అయితే తనకి నేను ఎప్పటి నుంచో హాట్ చాక్లెట్ తీసుకుందాము అనుకుంటున్నా, మంచిగా హాలిడే సీజన్ లో ఇద్దాము హాట్ చాక్లెట్, మ్యాష్ మెలోస్, తను ఎంజాయ్ చేస్తుంది కదా అని చెప్పి తన కోసమే షాపింగ్కి వచ్చాము ఇక్కడికి. అవన్నీ కూడా తీసేసుకున్నాము.
అది ఓపెన్ చేయవా? ఎంతసేపు పట్టింది? ఓకేనా తల్లి? Yes, of course, ఎంతసేపు పట్టింది? 10 minutes పడుతుంది, కూర్చో. ట్రేడర్ జోస్లో కావాల్సినవి పిక్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి నేను క్విక్గా ఆల్టర్ ది స్టేట్కి వెళ్ళి ఒక టాప్ చెక్ చేయాలి. అమ్మ, no. నాన్న మెయిన్ ఈవెంట్కి ఇంకా కొంచెం టైం ఉంది, అందుకనే నాన్న ఐ ఓన్లీ టేక్ 5 minutes కన్నా. అంటే నువ్వు నాన్న కార్లోనే కూర్చొని కౌంట్ చేయండి, నేను ఎంత ఫాస్ట్ గా పోయి అంత ఫాస్ట్ గా వస్తాను. నేను ఐషు సాంగ్స్ వింటాం. ఓకే ఓకే, సో నేను ప్రశాంతంగా వెళ్ళి కొనుక్కోవచ్చు. స్టోరీస్ చెప్పు. యా నాన్న నీకు స్టోరీస్ అన్నా చెప్తాడు, ఏదైనా చేస్తాడు. నేను ఫాస్ట్ గా వెళ్ళి టాప్ పిక్ చేసుకొని వచ్చుకుంటా. ఓకేనా? ఓకే, డీల్ ఇలా పూర్తి అయింది. నేను వెళ్తాను షాప్ కి, వీళ్ళిద్దరు కార్లో కూర్చొని స్టోరీస్ చెప్పుకుంటారంట. Thanks, Ashani, for coming. Bye, Mom. Look at that statue. Is that real? అవునరా. Wow. Can I touch the Christmas tree? యా, Yeah. వేర్ ఇస్ అమ్మా? బాగుంటుందేమో. యా, లైట్ బ్లూ కదా, అప్పుడు కూడా పేర్ చేసాను. సో నేను ఒక 2 స్వెటర్స్ తీసుకున్నాను. అండ్ ఈ ప్లేస్ చాలా మంచిగా ఉంది, మొత్తం లైట్స్, క్రిస్మస్ ట్రీ చాలా మంచిగా ఉండే ఆ వైబ్ అంతా కూడా. సో మేమిద్దరం కూడా వెళ్ళి కపుల్ ఆఫ్ ఫొటోస్ తీసుకున్నాము, నేను ఐషాని. అండ్ అక్కడ నుంచి ఇంకా మెయిన్ ఈవెంట్ వెళ్ళిపోయాం. మేము అనుకున్నాము ఈ హాలిడే సీజన్లో త్వరగా మార్నింగ్ ఫాస్ట్గా స్టార్ట్ చేసి కుకింగ్ అవన్నీ చేసేసుకొని ఆఫీస్ వర్క్ అంతా అయిపోయాక ఎక్కడికో దగ్గరికి తీసుకెళ్ళాలి, తనకు కూడా బోర్ కొట్టియకుండా ఉండాలి అని చెప్పి చేసాము. సో ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా అన్ని అనుకున్నట్టే కంప్లీట్ చేసాము. సక్సెస్ఫుల్లీ షాపింగ్ అయితే అయిపోయింది. ఒక 2 స్వెటర్స్ పిక్ చేసుకున్నా నేను. బాగుంటాయి ఇక్కడ, స్టఫ్ చాలా గర్లీ గర్లీ ఉంటాయి, నాకు క్యూట్గా ఉంటాయి. ఐషాని ఫస్ట్ టైం వచ్చింది, ఆమె కూడా క్యూట్గా నచ్చాయంట. అసలు భరత్ దానికి కొనుక్కోడానికి ఏం లేవు కాబట్టి సరిపోయింది భరత్ ఆ షాప్ లో కదా. ఏంటి ఏం లేవు, అన్ని బిక్తూనే ఉంది. నాతో ఏం చెప్పింది అనుకున్నావు? ఆ క్రిస్మస్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా చిన్నవి $1, నాకు మెర్మైడ్ ఏం అక్కర్లేదు, నెక్స్ట్ ఇయర్ కొనుక్కుంటా, మెర్మైడ్ నాకు ఈ కొనియండి అని పట్టింది. అరే ఎందుకు రా నాన్న అట్లా, ఏ షాప్ లో ఇచ్చేస్తే అది మేబీ అది ఏజ్ ఏమో నాకు తెలియదు, కానీ ఏ షాప్ కి వెళ్ళినా కంపల్సరీ ఏదో ఒక వస్తువు కొనుక్కొని రావాలి అట్లా చేస్తుంది. బట్ నేను యూఎస్పిఎస్ లో కూడా షాప్ చేసింది. ఫస్ట్ 2 times మేము ఒకేలే అనుకున్నాం, బట్ అది అలవాటు ఇంకా ఎట్లా అయిపోవద్దు కదా, అన్నెసెసరీగా ఊరికే పర్చేస్ చేయొద్దు కదా. సో అందుకే ఇంక ఇప్పుడు నేను భరత్ ఆపుతున్నాం. నాన్న నీకు అది రియలీ నిజంగా నీకు నీడ్ ఉందా లేదా, నీకు అట్లా కావాలంటే మేము కొనిస్తాం, బట్ ఎక్కడికి పోయినా అక్కడ ఏదో ఒకటి షాప్ చేయకూడదు అని చెప్పి. నాన్న మనం అసలు క్రిస్మస్ ట్రీ కూడా సెటప్ చేయడం లేదు, అవి నువ్వు కొనుక్కొని ఏం చేస్తావు చెప్పు నాకు. కార్డ్ అది నువ్వు డాగీ బర్త్డేకి ఇచ్చే కార్డ్ తీసుకొచ్చావు. సరే పండి వెళ్దాం. పార్కింగ్ లాట్. అరే పార్కింగ్, అరే మీ అమ్మ డ్రైవింగ్ చేసేది చాలు రా, ఇక నువ్వు కూడా అక్కడ నుంచి డ్రైవ్ చేయకు ప్లీజ్. ఓకే ఫైనల్ గా అయితే మెయిన్ ఈవెంట్ కి వచ్చేసాం. ఐషాని నీకు బౌలింగ్ కావాలా వద్దా నాన్న? నువ్వు బౌలింగ్ ఓన్లీ గేమ్స్ ఆడుకుంటావా? ఓకే అయితే నేను నాన్న కూడా గేమ్స్ ఆడతాం, నీకు ఏది కావాలో అది ఆడతాం, సరేనా? చలో ఇంకా
మేము ఆల్మోస్ట్ ఒక 2 to 3 అవర్స్ స్పెండ్ చేసాం ఇక్కడ. ప్రతిదీ స్టార్ట్ చేసింది. అక్కడ ఎన్ని గేమ్స్ ఉన్నాయో అన్నీ స్టార్ట్ చేసింది ఆడతా అని చెప్పి. జస్ట్ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ ఆడేసి మీ ఇద్దరు ఆడుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ గేమ్ అని. అండ్ ఇక్కడ ఒకటి ఉంది టాయ్స్ పిక్ చేసేది. అది మాత్రము చాలా ఆడింది. అండ్ ఆల్మోస్ట్ తన 12 టాయ్స్ తీసింది. ఇంకా తనకు చాలా మంచిగా అనిపించింది. తర్వాతకి నా హ్యాండ్ బ్యాగ్ తీసేసుకొని తనే వేసుకొని టాయ్ తీయడము దాంట్లో పెట్టుకోవడం చేసింది. బట్ షీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్. చాలా మంచిగా అనిపించింది మాకు కూడా. స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఐషాని స్లీప్ టైం మారిపోయింది. బికాస్ మార్నింగ్ చాలా త్వరగా లేస్తుంది, అరౌండ్ 5:30, 6 o'clockకి. అందుకే తను పడుకోవడం కూడా 6:30, మాక్సిమం 7:30కి అంతా నిద్రపోతుంది. ఆల్రెడీ ఇక్కడ గేమ్స్ అన్ని ఆడుకునే వరకు 8:30 అలా అయింది. కార్లోకి పెట్టేస్తే నిద్రపోతుంది. అందుకే ఇక్కడే ఇంకా ఆగేసి డిన్నర్ కూడా చేపించుకొని తీసుకొని వెళ్ళాము. స్టిల్ షీఈస్ నాట్ సాటిస్ఫైడ్. డిన్నర్ అయిపోయాక కూడా ఇంకొక 15 more minutes అట్లా ఆడుకుంది. తనకు చాలా నచ్చింది టాయ్స్ మొత్తం తీసుకోవడము. చాలా ఎంజాయ్ చేసింది అసలు. That's all from my today's video. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.